హలో నమస్తే. చట్టాలు ఎవరికి అనుకూలంగా చట్టాలు చేస్తారు, ఎవరిని కాపాడటానికి చట్టాలు చేస్తారు, ఎవరిని ప్లీజ్ చేయడానికి చట్టాలు చేస్తారని నాకైతే తెలియదు. ఈ దేశంలో మెజారిటీ యొక్క ఇది ఇది ప్రజాస్వామ్య దేశం అని మనం ఊరికే పేరు పెట్టుకున్నది. ప్రజాస్వామ్య దేశం, ప్రజల కోసమే మనం పనిచేస్తున్నాము, ప్రజల కోసమే దేశము, ప్రజల కోసమే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అనేది ఊరికి పేరే నాకు తెలిసిన వరకు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద పీపుల్, ఇట్ ఈస్ ఫర్ ద కార్పొరేట్స్, ఫర్ ద కంపెనీస్, ఫర్ బిజినెస్ పీపుల్, ఫర్ వ్యవస్థ, ఫర్ బ్యూరోక్రాట్స్, నాట్ ఫర్ ద పీపుల్. మీరు కంపెనీల్ని సాటిస్ఫై చేయడానికి, ఫ్యాక్టరీని సాటిస్ఫై చేయడానికి ప్రజల్ని హింసించేటువంటి చట్టాలు చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్డ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది హార్డ్ వర్కింగ్ లేబరర్స్, ఫ్యాక్టరీల్లో పనిచేసి చెమటోడ్చి హార్డ్ వర్క్ చేసేటువంటి లేబర్ కార్మికులు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది కార్మికులు, కష్టపడి పనిచేసే కార్మికులు ఉంటారే, చెమటోడ్చి పనిచేసేటువంటి కార్మికులు, లేబరర్స్, వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను ఈ వీడియో. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకుంది. క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్ 2025 అనే దానికి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ బిల్ 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీస్ బిల్లు తెలిస్తే అమెండ్మెంట్ గురించి మాట్లాడదాం. ఈ ఫ్యాక్టరీస్ బిల్ ఏంటంటే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఉంది కేంద్రంలో. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948కి అనుగుణంగా రాష్ట్రాల మొత్తం కూడా వాళ్ళ యొక్క చట్టాలు చేసుకోవాలి. రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ని వైలేట్ చేసేటువంటి అధికారం రాష్ట్రాలకు లేదు. ఏంటి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఏం చెప్తుందంటే, మీరు ఫ్యాక్టరీస్ పనిచేస్తున్న ఫ్యాక్టరీస్ కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ అన్నీ కూడా ఫ్యాక్టరీస్ యాక్ట్ కిందకు వస్తాయి. ఒక చివరికి వాంటెడ్ సేల్స్ మ్యాన్, సేల్స్ గర్ల్స్, వీళ్ళు కూడా ఈ మినిమం ఏజ్ యాక్ట్ కిందకి రావాలి. ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే, 1948 యాక్ట్, మీరు మీ కింద మీ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికులని 8 గంటల కంటే ఎక్కువగా, 9 hours, 9 గంటల కంటే ఎక్కువగా మీరు పని చేయించకూడదు అనేటువంటి ఒక రూల్ ఉండేది. నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్ మినిమం వేజ్ అని ఒకటి పెడుతుంది. మీరు ఈ మినిమం జీతం అనేది ఇంత ఉండాలి మీరు ఫ్యాక్టరీలో పని చేయించుకునే వాడికి. 2 ఈ చట్టం కోసం పెట్టింది 1948 పవర్. ఇప్పుడు ఆన్ రికార్డ్లో 9 గంటలు మినిమం వర్కింగ్ అవర్స్ అని పెడతారు, కానీ ఆన్ రికార్డులో ఆఫ్ ద రికార్డు 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు పని చేస్తారు. పాపం వాళ్ళు పోనివ్వరు. వాళ్ళకి కనుక ఏంటంటే, మాకు చట్టం ఉంది కదా, 8 గంటల కంటే మేము ఎక్కువ పని చేయకూడదు, ఎందుకు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని అడిగితే, రేపు పొద్దు నుంచి రావద్దా నువ్వు అంటారు ఆఫీస్కి. రేపు పొద్దు నుంచి నువ్వు నా కంపెనీలో పనిచేస్తే పొరాబాయ్ నీకు ఉద్యోగం కూడా ఇవ్వనండి. ఎందుకంటే నిరుద్యోగత, భారతదేశంలో నిరుద్యోగతను ఎక్స్ప్లాయిట్ చేయటం అంటారు దాన్ని. యూఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది అన్ఎంప్లాయ్మెంట్. ఒకవేళ సఫిషియెంట్ ఉద్యోగాలు ఉంటే వర్కర్స్ బెదిరిస్తారు కంపెనీలని. ఇక్కడ నిరుద్యోగత ఎక్కువ ఉంది కాబట్టి, సార్ నేను కావాలంటే 18 గంటలనే పనిచేస్తా, నాకు ఉద్యోగం ఇవ్వండి సార్ అనేటువంటి కార్మికులు బతిమలాడుకునేటువంటి ఈ దేశం ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతుంది అనేది చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ 2025 అమెండ్మెంట్ బిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నిన్న 12 గంటలకి వర్కింగ్ అవర్స్ పెంచారు. 12 గంటలకి ఇంక్లూడింగ్ బ్రేక్ అవర్స్. ఇప్పుడు 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఒక వారంలో 48 గంటలకి మించి ఉండకూడదు అన్నారు. ఇంక్లూడింగ్ ఏమంటారు, ఓటీస్, ఓవర్ టైం వర్క్ చేస్తారు కదా, అవన్నీ కలిపి కూడా 48 hours కంటే ఒక వ్యక్తిని నువ్వు ఫ్యాక్టరీలో పని చేయించకూడదు అనేటువంటి ఒక చట్టం ఉంది.
రెండోది, ఒక రోజులో 9 గంటలు మించి పని చేయించకూడదు. ఇది ఒక రూల్ ఉంది. బ్రేకుతో కలిపి, అంటే వాళ్ళకి బ్రేక్ ఇస్తారు, లంచ్ బ్రేకు, టీ బ్రేకులు, ఆ బ్రేకుతో కలిపి 10 గంటల 10.5 అవర్స్కి మించకూడదు. అంటే 10 గంటల 30 నిమిషాలకి మించి ఉండకూడదు. ఈ చట్టాన్ని వీళ్ళు మార్చారు. ఇప్పుడు నిన్న క్యాబినెట్లో మార్చి 12 గంటలకి ఇంక్లూడింగ్ బ్రేక్స్ 12 గంటలకు మార్చారు. అంటే 1 అవర్ టైం ఇచ్చారు. అంటే 11 గంటలు పనిచేస్తారు. 9 గంటలు పనిచేయించాల్సిన వాళ్ళు 11 గంటలు పనిచేయించి 1 గంట బ్రేక్ ఇస్తే 12 గంటలు అయింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈజ్ వైలేషన్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 బై ఇండియన్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రైట్ లేదు, దాన్ని వైలేట్ చేసే రైట్ లేదు. పాయింట్ 1. పాయింట్ 2, ఆ 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద కొద్దిగా ఎక్సెప్షన్ ఇచ్చారు. అదేంటి, ఒకవేళ నిజంగా ఫ్యాక్టరీలో మరి ఓవర్ వర్క్ లోడ్ ఎక్కువైపోయి, లేదండి ఇప్పుడు ఒక 10 రోజు మేము 10 టిన్నులు తయారు చేసేవాళ్ళమి, ఆర్డర్ 20 టిన్నులు వచ్చింది, వర్క్ ఎక్కువైపోయింది, కాబట్టి మేము ఫ్యాక్టరీలో వర్కర్స్ అయితే ఎక్కువ పని చేయించుకుంటాము అన్నప్పుడు కేవలం ఒక 3 నెలల వరకు మీరు ఓవర్ టైం చేయించుకోవచ్చు. అంటే ఈ టైమింగ్స్ని మార్చుకోవడానికి ఒక 3 నెలల పర్మిషన్ ఇచ్చింది 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్. అది కూడా యూ హ్యావ్ టు పే దెమ్ ఎక్స్ట్రా మనీ. ఓవర్ టైం పే చేసి వాళ్ళ చేత మీరు పే చేయించుకోవచ్చు, వర్కింగ్ అవర్స్ మార్చి. ఓకే, వీళ్ళు జీతాలు ఇవ్వరు, ఓటీ ఇవ్వరు, టైమింగ్స్ 12 గంటలు మార్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు దీనివల్ల ఏందయ్యా నష్టం అంటే, ఎవరండి కార్మికులు? ఎవరండి కార్మికులు? కష్టపడి చెమట వచ్చి పనిచేసేటువంటి ఆ కార్మికులు ఫ్యాక్టరీస్లో ఎవరు? వాళ్ళంతా పేద ప్రజలు కాదా? కార్మికులు పేద ప్రజలు కాదా? వాళ్ళందరూ కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాడు, ఆడే కంపెనీ పెట్టుకుంటాడు కదా, ఆడే ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు కదా. వాళ్ళ కింద పనిచేసేది ఎవరు? ఫ్యాక్టరీలో అంతా ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించినటువంటి పేద ప్రజలు కదా ఫ్యాక్టరీలో పనిచేసేది, కూలి పనులకే కార్మికులు. వాళ్ళకి ఇప్పుడు మీరు ఓవర్ టైం చేయించుకోండి. చంద్రబాబు నాయుడు గారు, నేను ప్రజలకు మంచి చేస్తానని చెప్పి ఇదేందండి? కార్మికులు ఎంతమంది ఉన్నారనుకున్నారు? కొన్ని లక్షల మంది కార్మికులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేటువంటి కార్మికులు. అది ఒక పాయింట్. రెండో పాయింట్, అసలు ఇది చాలా ఆశ్చర్యం, ఇది అన్యాయం కూడా. ఇది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 దాని ప్రకారం 2025లో ఫిక్స్ చేసినటువంటి 2025లో ఫిక్స్ చేసిన మినిమం ఏజ్ ఏంటంటే, అన్స్కిల్డ్ లేబర్కి 18,456 రూపాయలు ఇవ్వాలి పర్ మంత్. అంటే అర్థం, ప్రతి లేబర్ వర్క్ మీ ఎనీ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి కూడా మినిమం 18,000 రూపాయలు ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళకి శాలరీ. చాలా కంపెనీల్లో 8,000, 9,000, 10,000 వాళ్ళకి జీతాలు. వయలేషన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అండి. ఇది భయంకరమైన ఎక్స్ప్లాయిటేషన్. పేద ప్రజల్ని, కార్మికుల్ని, కష్టపడి పని చేయించుకునే వాళ్ళని, మట్టి పని చేయించుకునే వాళ్ళని. ఇది సెమీ స్కిల్డ్కి 20,000 ఇవ్వాలి, స్కిల్డ్కి మినిమం వేజ్ అంతా 22,000 రూపాయలు. ఇప్పుడు రీసెంట్గా పనిచేసేటువంటి కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేసి మీరు ఎవరినని అడిగి నీ జీతం ఎంత అయ్యాయని అడిగితే, ప్రైవేట్ కంపెనీల్లో, ప్రైవేట్ ఫ్యాక్టరీలో జీతం ఎంత అంటే, సార్ 10,000 సార్, నెలకి 8,000 సార్, 12,000 సార్, బాగా సీనియర్ అయితే 15,000, 16,000. గవర్నమెంట్ మినిమం ఏజ్ 18,000 చెప్పిందండి అన్స్కిల్డ్ లేబర్కి. ఏమీ చదువు రానివాడు రాళ్ళు కొట్టడానికే వెళ్తున్నాడు ఒక ఫ్యాక్టరీలో, వాడికి మినిమం నెలకి 18,000 రూపాయలు గవర్నమెంట్ పెట్టింది. దీన్ని ఎట్టా ఎవరు చేయరు. అసలు ఎవడు పట్టించుకుంటాడండి? చట్టం ఎవడు పాటిస్తాడు? ఎవడైనా మాట్లాడితే పాపం ఆ పేదల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఫ్యాక్టరీ వర్క్ సార్ నాకు మినిమం 18,000 అంటే, నువ్వు రేపు పొద్దున వస్తే రావాలి, అయితే పోయా అని చెప్పేసి జీతం వాడికి పని పోయిద్ది అని చెప్పేసి ఎవడు అడగడు. పాపం 8,000, 9,000 కూడా కష్టపడి చెమటోడిచి పని చేస్తూ ఉంటాడు లేబరర్స్. ఇది భయంకరమైన ఎక్స్ప్లాయిటేషన్ దేశంలో. ఈ ఎక్స్ప్లాయిటేషన్కి ఆల్రెడీ ఎక్స్ప్లాయిట్ అవుతుంటే వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాలు వర్కింగ్ అవర్స్ చేసి వాళ్ళని ప్లీజ్ చేయడానికి, ఫ్యాక్టరీని ప్లీజ్ చేయడానికి, కంపెనీలు ప్లీజ్ చేయడానికి, వ్యవస్థలను ప్లీజ్ చేయడానికి పేద ప్రజల మీద భారం పెట్టేది అని చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని పెంచాల్సిన అవసరం ఏముంది? వర్కింగ్ అవర్స్ పెంచాల్సిన. ఫ్యాక్టరీలో వాళ్ళు అడుగుతారు,
వాళ్ళది ఏముందండి, వాళ్ళు ఫ్యాక్టరీలో అడుగుతారు 24 అవర్స్ పని చేయాలి, నెలకు 1000 రూపాయలు ఇస్తాను 24 అవర్స్ పని చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతారండి ఫ్యాక్టరీలో. ఎందుకు? వాళ్ళకి లాభం వచ్చింది. వర్కర్స్ ఎక్కువ పని చేస్తే ఫ్యాక్టరీలకు లాభం వచ్చింది. నేను నీకు ఫ్రీగా పని చేస్తాను సార్ అంటే వాళ్ళ రెండు పని చేయించు. వాళ్ళకేముందండి, వాళ్ళకి డబ్బులు మిగులుతాయి కాబట్టి వాళ్ళు అడుగుతారు. ప్రభుత్వాలు ప్రజల్ని కాపాడాల్సింది ప్రభుత్వం కదా. మీరు ఆలోచించారు కదా. ఫ్యాక్టరీలలో వచ్చి సార్ మాకు వర్కింగ్ అవర్స్ పెంచండి అంటే ఆల్రెడీ మీరు వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వట్లేదు. మినిమం వేజ్ 18,000 ఇవ్వాలి. మీరు ఆల్రెడీ వారికి 5,000 9,000 ఇస్తున్నారు. మేము ఎలాగ మీ మీద రైడ్ చేయట్లేదు, మిమ్మల్ని అడగట్లేదు. ఆ పేదల్ని మీరు చెమట వచ్చి రక్తం కక్కుకుంటూ పనిచేస్తున్నారు ఆ ఫ్యాక్టరీల్లో. మేమేం మిమ్మల్ని అంటలేదు కదా, మళ్ళీ వచ్చి వర్కింగ్ అవర్స్ పెంచమంటారని ప్రజల తరపున మాట్లాడాల్సిన ప్రభుత్వము చట్టం మార్చి, ఇదిగోండి కార్మికులు రేపొద్దు నుంచి 12 గంటలు పనిచేయాలని చెప్పేసి చట్టం చేస్తారా చంద్రబాబు నాయుడు గారు. అది చూడగానే నాకు చాలా బాధేసింది. ఫ్యాక్టరీ వర్కర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకొకటి మహిళల్ని నైట్ షిఫ్ట్ 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ వెరీ క్లియర్గా చెప్పింది. 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ women and children should not be used for night shifts. ఇప్పుడు నైట్ షిఫ్ట్ మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఎట్లా చేశారు? అది వైలేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ లా కదా. అది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కేవలం ఓవర్ టైం 3 months, అది కూడా 3 months, ఒక 3 నెలలు ఎక్స్ట్రా పని చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, కానీ మహిళల్ని అర్ధరాత్రి పని చేయించుకోవడానికి పర్మిషన్ లేదు కదండి. మీరు ఎట్లా ఇచ్చారు? క్యాబినెట్ ఎలా అప్రూవ్ చేసింది నాకైతే తెలియదు. ఒకవేళ ఉందేమో నాకు తెలియదు, నా నాలెడ్జ్ ప్రకారం లేదని నేను అనుకున్నా. మహిళలకి మీరు యూ షుడ్ నాట్ యూజ్ ఉమెన్ ఫర్ నైట్ షిఫ్ట్స్ and as well as even for children, of course children will not be there, should be more than 18 years. ఓకే సార్, ఇది సార్ నేనేమన్నానంటే ఇది బాధాకరము. క్యాబినెట్ తీసుకున్న, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న బాధాకరం. ఇది చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఫ్యాక్టరీలో పనిచేస్తూ కష్టపడుతూ ఇప్పటికే ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతూ సరైన జీతాలు రాక ఏమైనా మాట్లాడితే తొబ్బేరని చెప్పేసి ఆన్ రికార్డులో 8 గంటలు ఉంటే ఆఫ్ ద రికార్డ్ 12 గంటలు పని చేపిస్తారు. ఇప్పుడు మీరు ఆన్ రికార్డే 12 గంటలు పెడితే వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ 15 గంటలు పని చేపిస్తారు. వాళ్ళు ఇక కుటుంబం పిల్లలు ఏముండదంటే రోజుకు 15 గంటలు పనిచేస్తే వాళ్ళు 24 గంటల్లో వాళ్ళు నిద్రపోయేది ఎప్పుడు? పిల్లల ముఖం కూడా చూడలేరండి కార్మికులు. ఈ విధంగా మీరు చేస్తే ప్రతి నిర్ణయం కూడా మనం వ్యాపారస్తులకి, కంపెనీలకి, కార్పొరేట్లకి వాళ్ళని ప్లీజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకూడదండి. కనీసం కొద్దిగా ప్రజల తరపున, కార్మికుల తరపున, పేదల తరపున వాళ్ళ కష్టాలని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి చూసి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. కార్మికులు రోజంతా కష్టపడి ఆడు పిల్లం ముఖం కూడా చూడలేడు, పోయి పడుకుంటాడు, ఇంట్లో పడుకొని నిద్రపోతాడు. మళ్ళీ రేపు పొద్దున పరిగెత్తుకుంటూ పోవాలి కార్మికులకి, మళ్ళీ రాళ్ళు కొట్టాలి అక్కడ పోయి. ఆడింటికి వచ్చి వీళ్ళ తరపున నిర్ణయాలు తీసుకోండి సార్, కంపెనీల తరపున, కార్పొరేట్ల తరపున కాదు. థ్యాంక్ యూ, నమస్కారం.